మొన్న అసెంబ్లీలో సవిత గారు మాట్లాడడం జరిగింది. డీబీటీ ద్వారా ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వంలో డబ్బులు అందితే మహిళలందరూ కూడా అంటే ఇప్పుడు మద్యపానం అలాగే డ్రగ్స్ అనేది బాగా విచ్చలవిడితనంగా జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలను అందాయో వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేస్తూ ప్రతి ఒక్కరు అంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా మద్యానికి డ్రగ్స్ కి అలవాటు పడ్డారని చెప్పేసి ఆవిడ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆవిడ ఆ మాట మాట్లాడిందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఆవిడ ఆ మాట అన్నారంటే ఖచ్చితంగా ఆవిడ అందులో ఒక బాధితురాలై ఉండుంటారు నాకు తెలిసి. లేకపోతే ఆ మాట అనటానికి కూడా అవకాశం ఉండదు కదా. నాకు కూడా మేబీ మద్యపానం సేవించి ఉన్నారేమో, డ్రగ్స్ తీసుకున్నారేమో. మరి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రాంత విభేదాలు లేకుండా ఎవరు ఏంటనేది లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట ఎందుకన్నారు అంటే మహిళలందరినీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ అవమానపరుస్తూ ఆ మాట అంటాం ఎంత తప్పనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల మీద ఆ అభియోగం మోపటం అనేది అంటే వీళ్ళు ఏదైనా సరే మాట్లాడాలనుకుంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల లేకపోతే నాయకులు అనేది కూడా మహిళల అనేది కూడా చూడకుండా ఇటువంటి నిందలు దారుణంగా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే ఇంత దారుణంగా మరి మాట్లాడడం అనేది అందరూ గమనించాలి. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడన్న మాట సామాన్యమైనటువంటి విషయం కాదు. కనీసం మాటను కూడా వెనక్కి తీసుకోవాలి. సంక్షేమ పథకాల వల్ల అందరూ చాలా దారుణంగా అంటే చాలా లేజీగా తయారవుతున్నారు. ఆ ఫ్రీగా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే డబ్బులున్నాయి వాటి ద్వారా మద్యపానానికి డ్రగ్స్ కి ఎడిట్ అయ్యారని చెప్పేసి మాట్లాడడం ముఖ్యంగా మహిళలందరూ. మరి ఈ రోజు టెండర్ల కోసం మహిళలందరినీ కూడా భాగస్వాములు చేశారు. ఎక్కడ చూడని విధంగా సిండికేట్లు అనే పేరుతో మహిళల్ని భాగస్వాములు చేశారు. మహిళలకి పర్సంటేజ్లు ఇచ్చారు. దీన్నేమనాలి? మీకున్నటువంటి సమయంలో రాబోయే రోజుల్లో నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేయాలనే ప్రయత్నంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. చాలా వరకు ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని నా యొక్క ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇందాక కూడా నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. టీడీపీ నుంచి ఒక SMS వచ్చింది. మెంబర్షిప్ చేసుకుంటే లింక్ వచ్చింది. లింక్ మీద క్లిక్ చేస్తే టీడీపీలో ఒక మెంబర్షిప్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయమని, అదేవిధంగా కాల్ కూడా రావడం జరిగింది. మెంబర్షిప్ అయితే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రమాద బీమా అనేసి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజల్ని చాలా మభ్య పెడుతూ మెంబర్షిప్ అనేది ఫోన్లకు వచ్చి డైరెక్ట్ గా ఫోన్లోనే మెసేజ్, ఫోన్ కాల్స్ వచ్చి ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా జన్మభూమి కమిటీలు అనేది మీకు గతంలోనే తెలిసే ఉంటుంది. అలాగే మెంబర్షిప్ అనే ఉద్దేశంతో 100 రూపాయల మెంబర్షిప్, 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళకి సంపదను సృష్టించే భాగంలో ఒకటిగా మనందరం కూడా ఆలోచించుకోవాలి. అన్నా క్యాంటీన్ అని చెప్పేసి అన్నా క్యాంటీన్ ని ఇంప్లిమెంట్ చేశారు. పెన్షన్ వచ్చేసి 4,000 ఖచ్చితంగా 1వ తారీఖు కల్లా ఇస్తున్నారని చెప్పారు. అన్నా క్యాంటీన్లు అన్ని కూడా వర్కింగ్ లో ఉన్నాయో లేదో ఒకసారి గమనించండి. ఇంకొకటి అన్నా క్యాంటీన్ వల్ల అంటే ఎప్పుడు కూడా భిక్షగాడు పేదవాడు ఎప్పుడు పేదవాళ్లాగే ఉండాలి. అంటే వాడికి ఒక నీడ, వాడు ఉండటానికి ఒక నీడని కానీ వాడు బతకటానికి ఒక పథకాలు కానీ అంటే పెన్షన్ కానీ ఇచ్చే వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిన వ్యక్తులు కాదు, వాళ్ళు తప్పు చేసినట్టు. అంటే మీ ఉద్దేశంలో ఎప్పుడు పేదవాడు పేదవాడుగానే ఉండాలి తప్ప వాడికంటూ ఒక ఇల్లు, వాడికంటూ ఒక ఆదాయం అనేది ఉండకూడదు, ఒక ఆరోగ్యం అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలా. మీరు అప్పటికీ కూడా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే ఫాలో చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ అని చెప్పేసి అంటే భిక్షగాడు ఎప్పుడు భిక్షగాడులానే ఉండాలి, ఎప్పుడు అడుక్కు తినేవాళ్ళలాగా ఉండాలని మీ పాలసీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు ఆలోచించింది. ప్రతి పేదవాడికి ఇల్లుండాలి, ఆదాయం ఉండాలి, కనీసం ఎవరి మీద ఆధారపడకుండా, పిల్లలు చూడకపోయినా, ముసలివారైపోయినా, వాళ్ళ ఒంట్లో శక్తి లేకపోయినా వాళ్ళకంటూ నెలకు పెన్షన్ అనేది కూడా వాళ్ళ ఖర్చులకి వాళ్ళు తినడానికి, అలాగే రేషన్ బియ్యం రేషన్ కానీ నెలలా ఇంటికొచ్చేలాగా, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు మీద
వాళ్ళ ఆరోగ్యాన్ని చూపించుకునే విధంగా ఇన్ని ఫెసిలిటీ కల్పించారు పేదవారికి. మీరు చేస్తుందేంటి? అడుగు తినేవాడు ఎప్పుడు అడుగు తినేవాళ్ళకే ఉండాలి, ఎప్పుడు వాడు బాగుపడకూడదు. ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి. ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసి నేను వచ్చానంటే చాలా రోజులు అయిపోయింది. ఎవరో ఏదో బెదిరింపు కాల్స్ కి నేనేమో భయపడ్డానని చెప్పేసి కొన్ని కాల్స్ అయితే వచ్చి ఎందుకు మేడం మీరు మధ్య వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నాను. సో నాకు కుదరక నేను వేరే వర్క్ లో ఉండి నేను కాల్ అంటే లైవ్ లో రాలేకపోయాను. ఇది విషయం. అయితే ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి, దాని గురించి మాట్లాడదామన్నా కూడా ఇంకా ఎన్ని మాట్లాడినా కూడా నాకు తెలిసి ప్రజలు గమనిస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. ప్రతిసారి మన లైవ్ లోకి వచ్చి చెప్పినా కూడా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా బట్టబయలవుతూ ఉంది. వీళ్ళు చేసే ప్రతి ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా విడ్డూరంగా, చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి. ఇంకా ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకూడదు, కేవలం తెలుగుదేశం పార్టీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో మరో పార్టీ ఉండకూడదు, ఇంకొక 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీయే రాజ్యం మేళాలన్నట్టుగా ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని అవమానపరుస్తూ ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరి మీద ఇక్కడ కేసులు పెట్టడం, వాళ్ళు రకరకాలకి ఇబ్బంది పెట్టడం ఈరోజు చాలా ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. చాలా వీడియోస్ చూశాను, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క అకౌంట్స్ లో ఎంత దారుణంగా ఇంట్లో ఉన్నటువంటి భారతమ్మను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళు చేయాలో అన్ని రకాలుగా విచ్చలవిడితనంగా ఈరోజు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా మీడియా ముందుకొచ్చి కించపరిచి మాట్లాడడం, మరి ఇవన్నీ కూడా కళ్ళకి ఎందుకు కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు? పక్షపాత వైఖరితో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళనే ఎప్పుడో జరిగిన వాటి గురించి ఈరోజు ఆ వంకతో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ సందర్భంగా నాకు న్యూటన్ సిద్ధాంతం అనేది గుర్తొస్తూ ఉంది. న్యూటన్ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పేసి న్యూటన్ గారు మనకి చెప్పడం జరిగింది. అంటే మనం చేసే ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకమైన రియాక్షన్ అనేది, అంటే ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది అని. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి, అది ఎవరైనా సరే. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే టార్గెట్ చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు పేదవాళ్ళ, కేసులను బరాయించగలరా, లాయర్లకు ఇచ్చుకునే ఫీజులు కూడా కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా చాలా దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాకు తెలిసి 6 నెలల్లోనే ప్రజలకి ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎవరో 2-3 చేసిన తప్పులకి పార్టీ అంతను కూడా, అంటే పార్టీలో ఉన్నటువంటి వారందరినీ కూడా, వాళ్ళ యొక్క అభిమానుల్ని, పార్టీ శ్రేణుల్ని అతి దారుణంగా అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా యొక్క ఉద్దేశం.